Learning is meaningful when it solves real problems. అదేనండి ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ థియరీ అంటారు దీన్ని. క్లాస్ రూమ్లో రియల్ వరల్డ్ డైలమాస్ క్రియేట్ చేయాలి. ఎలాంటివి? స్కూల్ వేస్ట్ డిస్పోజల్, వాటర్ షార్టేజ్, ట్రాఫిక్ రూల్స్, ఇవన్నీ వాళ్ళకి కనపడని ప్రాబ్లమ్సే కదా, రియల్ లైఫ్ సిచ్యువేషన్సే కదా. స్టూడెంట్స్ని గ్రూప్లో సొల్యూషన్ సజెస్ట్ చేస్తున్నప్పుడు లెర్నింగ్ న్యాచురల్గా రిటైన్ అవుతుంది. టీచర్స్ ప్రెజెంట్ రియల్ లైఫ్ ఛాలెంజెస్ స్టూడెంట్స్కి బ్రెయిన్ స్టార్మ్ చేసే అవకాశం ఇవ్వండి. డిస్కస్ అండ్ ప్రపోజ్ సొల్యూషన్స్ అని ఎంకరేజ్ చేయండి. లెర్నింగ్ బికమ్స్ యాక్టివ్ అండ్ ప్రాక్టికల్. మరి ఇంటి దగ్గర ఎలా నేర్పించాలి? హౌ కెన్ వీ సేవ్ ఎలక్ట్రిసిటీ ఇన్ అవర్ హౌస్ అని పేరెంట్స్ అడిగారు అనుకోండి, చిల్డ్రన్ స్టార్ట్ థింకింగ్ క్రిటికలీ అండ్ ప్రపోజ్ సొల్యూషన్స్. వాళ్ళల్లో కూడా ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. పేరెంట్స్ ఇన్వాల్వ్ చిల్డ్రన్ ఇన్ స్మాల్ హోమ్ ప్రాబ్లమ్స్ లైక్ బడ్జెటింగ్, ఆర్గనైజింగ్ టాస్క్స్, లేకపోతే సెలబ్రేషన్స్. ఇలా వాళ్ళతో మీరు సొల్యూషన్స్ కోసం డిస్కస్ చేయండి అండ్ ఇంప్లిమెంట్ దెమ్ టుగెదర్. సాల్వ్, థింక్, యాక్ట్ అండ్ లెర్నింగ్ స్టిక్స్ వెన్ అప్లైడ్. లెర్నింగ్ త్రూ సాల్వింగ్ రియల్ ప్రాబ్లమ్స్ అంటే అదే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ బిల్డింగ్ అన్నమాట. దాన్నే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ థియరీ అంటారు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఫాలో సత్యవాణి టీచింగ్ అండ్ లెర్నింగ్ మేడ్ ఈజీ.